ప్రజానీకంతో మమేకమయ్యి 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం, అలాగే మా నాయకులు, క్యాడరు అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను రాజకీయాల్లో ఈ 25 సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలకి నా శక్తి వంచన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం పెంచుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరందరూ భావించవలసిన విషయం అవుతుంది. నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీలోకి ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా, ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడమే తెలిసి తప్పించి వెన్నుపోటు రాజకీయాలు కానీ ఇటువంటి నాకు తెలవదు. గత 4 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు, మా కేడరు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభీష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలోనే నేను చేస్తాను. ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళటం లేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి, పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను. ఈ పిఠాపురంలోనే ఉంటాను. ఈ పిఠాపురంలో మా కేడర్కి కానీ, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను. త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా నమస్కారం చేస్తూ సెలవు. ఈరోజు నేను ఒక్కనే రాజీనామా చేస్తున్నాను. త్వరలో వారందరూ అభీష్టం మేరకు ప్రణాళిక సిద్ధం చేసి వారి అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుని అందరూ కలిసి సమిష్టిగా మేము ఆ పార్టీలో జాయిన్ అవుతాము అని చెప్పిస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి అంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటే నియోజకవర్గం ఇంకా 100% ప్రజల, మా నాయకులు, మా సర్పంచులు అందరూ కోరిక మేరకే ఏ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాజకీయంగా నేనేదో రేపు ఒకటి ఎమ్మెల్యే అవ్వాలను లేదంటే ఇంకో రంగా నేను నెక్స్ట్ పోటీ చేయనని కూడా నేను ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే నేను చెప్పుకున్నాను. చేస్తే ఈసారి చేయాలనుకున్నాను, నెక్స్ట్ చేయనని కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగానే ముందుకెళ్తానని చెప్పింది. రాజకీయ ఆలోచనతోటి నేను ఏది చేయను. నాకుండే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ఉండే నాయకులు, కేడరు వీళ్ళందరూ అభిష్టం మేరకు నేను ముందుకెళ్తున్నాను అని చెప్పి అభివృద్ధి చెందాలని మీరు చెప్తున్నారు కూడా అదే జరుగుతుంది కదా, అభివృద్ధి జరుగుతుంది కదా మరి.